అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు 2024లో మే 23న వైశాఖ పౌర్ణమి పండగ వచ్చింది. నేను పౌర్ణమి పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఉదయాన్నే లేచి క్లీనింగ్ ప్లాన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఈ విధంగా తులసి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. మెలికల ముగ్గులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువ డిజైనర్ ముగ్గులు ఎక్కువైతే నాకు రావు. సింపుల్గానే పెట్టుకుంటాను ముగ్గు అనేది. ఇక్కడ వచ్చేసి నేను 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు ముగ్గును ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అమెజాన్లో ఇంటికి సంబంధించి చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ బుక్ చేసుకున్నాను. అవి ముందు రోజే వచ్చి ఉన్నాయి. చాలా బాగున్నాయి అనిపించింది. చాలా తక్కువ కాస్ట్లోనే. ఇంకా పౌర్ణమి పూజ కోసం కొన్ని నేను ప్రత్యేకమైన ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొన్ని ఐటమ్స్ కావాలని. ఇంకా ఈ రోజుకైతే కరెక్ట్గా వచ్చాయి. ఇంకా ముందు రోజు వరకు మనకు 22 వరకే వచ్చేసాయి ఇంటికి. బయట బాల్కనీ ఎప్పుడైనా శుక్రవారము కానీ లేదంటే ఏదైనా ప్రత్యేకమైన రోజులు పండుగ రోజుల్లో కానీ ముందు రోజు క్లీన్ చేసుకోవడం అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రైడే ఉంటే థర్స్డే ఈవినింగే బయట బాల్కనీ క్లీన్ చేసుకోవడం అలవాటు. ఎందుకంటే ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ అంటే కొంచెం హెవీగా అయిపోతాయి. మనం కూడా తొందరగా టైర్డ్ అయిపోతాము. పూజ దగ్గర కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందు రోజు క్లీనింగ్ అనేది అలవాటు. కానీ ఇప్పుడు వర్షాకాలం వలన క్లీన్ చేసుకున్నా ఉండట్లేదండి. ఈవినింగ్ క్లీన్ చేస్తే మళ్ళీ నైట్ కల్లా అంత డస్ట్ గాలులు ఇలాగా పడుతున్నాయి. అందుకే మార్నింగే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. పూజ కోసం కొన్ని బ్రాస్ ఐటమ్స్ అమెజాన్ నుంచి కొన్ని ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని తెప్పించుకున్నాను చెప్పాను కదా, వాటిని ఇప్పుడు బాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇవి ఆర్టిఫిషియల్ లీవ్స్, అంటే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్. ఒక్క బంచ్ అంతే, ఇండివిజువల్గా లతల్లాగా రాలేదు. ఒకటే బంచ్కి ఈ విధంగా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియల్ లుక్ వచ్చింది. అసలు దూరం నుంచి చూస్తే అసలు కనిపించట్లేదు. అట్లాగా ఏం ఆర్టిఫిషియల్ లాగా ఏర్పడకుండా చాలా బాగా అనిపించింది లుక్. ప్రైస్ కూడా తక్కువే అనిపించింది. కానీ ఇట్లా వాల్కి హ్యాంగింగ్ లాగా పెట్టుకుంటే చాలా నిండుగా బాగా కనిపించింది. 350 అట్లా పడింది అంతే. క్యాండిల్స్ మనకి ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా తీసేస్తాయి. క్యాండిల్స్ కూడా ఇంట్లో అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఇంకా మళ్ళీ కొత్తవి క్యాండిల్స్ బుక్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు చిన్న గాజు గ్లాస్లో వచ్చాయి 2 క్యాండిల్స్. ఇంకా 2 బుక్ చేసుకున్నాను. ఇవి సెట్ అన్నమాట 2. ఆ తర్వాత ఇండివిజువల్గా క్యాండిల్స్ నేను అప్పుడప్పుడు డెకరేటివ్ పర్పస్ యూజ్ చేస్తాను. అవి కూడా బుక్ చేసుకున్నాను. మనకి 100 వచ్చాయండి ఒకటే ప్యాక్లో. ఒక 1 లేయర్, ఇందులో 4 లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్కి 25 వచ్చాయి క్యాండిల్స్. కానీ ఇంతకుముందు నేను 50 బుక్ చేసుకున్నానండి. ఒక్క దాంట్లో ఒక బాక్స్లో 2 లేయర్స్ మాత్రమే వచ్చాయి. కానీ అవి చాలా బాగా వెలిగాయి అనిపించింది. ఇవి కొంచెము వెలిగించగానే ఎక్కువగా మంట అనేది వస్తుంది. ఆ తర్వాత చాలా చిన్నగా అయిపోతుంది మంట. అసలు ఉందా లేదా, క్యాండిల్ వెలుగుతుందా లేదా అన్నట్టుగా ఉన్నాయి. కొంచెం బాగా అయితే నాకు అనిపించలేదు. ఇత్తడిలో నాకు రౌండ్ షేప్ ప్లేట్స్ చాలానే ఉన్నాయి. మంగళహారత్ల టైప్లో, ఇంకా అభిషేకం ప్లేట్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ నేను ఇట్లా ఓవెల్ షేప్లో ట్రే లాగా బుక్ చేసుకోవాలనుకున్నాను ఎప్పటి నుండో. శ్రీనివాస పద్మావతి బ్రాస్ షాప్లో ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఒకటి ఇత్తడి ట్రే, అభిషేకం చెంబు, లక్ష్మీదేవి చిన్న ఐడిలు. ఇది షాప్ వచ్చేసి గుంటూరులో. మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వీరి దగ్గర నేను చాలానే బుక్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి ఐటమ్స్. ఇత్తడి లక్ష్మీదేవి ఇరువైపులా ఏనుగులతో మా ఇంట్లో ఒక విగ్రహం ఉంది. కానీ ఈ విధంగా కమలంలో ఉన్న అమ్మవారు కావాలనేసి నేను ఇష్టంగా బుక్ చేసుకున్నాను. ఈ విధంగా కమలంలో కూర్చున్న అమ్మవారు అయితే లేరు, ఇత్తడిలో లేరు. చాలా వెయిట్తో చాలా బాగా వచ్చింది. ట్రే కూడా చాలా బాగుంది. చాలా షైనింగ్తో ఉంది ట్రే అయితే. ఏదైనా ఇట్లా ఐడిల్స్ అట్లా పెడితే ఇట్లా జారిపోతుంది అనమాట. అసలు ఉండట్లేదు. అంత స్మూత్గా ఉంది ట్రే, అంత షైనింగ్తో కూడా ఉంది. మధ్యలో అంతా ప్లేన్ వచ్చి చుట్టూ కార్వింగ్తో డిజైన్తో చాలా బాగుంది. ప్లేట్ కూడా ఒక 10 ఇంచెస్ వరకు అలాగా ఉంటుంది. అమ్మవారేమో 3 ఇంచెస్ ఉన్నారు హైటు. ఇంకా ట్రే వచ్చేసి విడ్త్ 10 ఇంచెస్ ఉంది. దేవుళ్ళకి ఎప్పుడైనా అభిషేకం చేయాలనుకుంటే నేను రాగి చెంబుతో చేసేదాన్ని. రాగి చెంబులు చాలానే ఉన్నాయి ఇంట్లో, కానీ ఇలాగ ఇత్తడి చెంబు అయితే అస్సలు లేదు. ఇంకా అభిషేకం చెంబు కూడా నాకు చాలా నచ్చిందండి. చాలా వెయిట్తో చాలా బాగుంది.
అయితే క్యాప్ రాలేదు కాబట్టి పైనుండి ఉన్న పడే అవకాశం ఉంది అని అనుకున్నాను, కానీ అస్సలు పడట్లేదు. చాలా బాగుంది చెంబు. చాలా క్యూట్గా అనిపించింది చెంబు చూసేసరికి. ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యంగా రవ కేసరిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కొంచెం ఆవు నెయ్యిని వేసి ఆ తర్వాత బొంబాయి రవ్వను గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకొని కొన్ని పాలు పంచదార వేసుకొని ఈ విధంగా ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మరుగుతుండగా కొంచెం సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేసుకుంటే నిదానంగా అదే ఉడికిపోతుంది. ఇంకా తర్వాత పూజ గదికి వచ్చేసి ఈ విధంగా దీప ప్రమిదలను అన్నింటినీ గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా తిరిగే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. ఈ వైశాఖంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టతలు, చాలా ప్రత్యేకతలతో కూడిన పౌర్ణమి. ఈరోజు విష్ణుమూర్తిని, కృష్ణుడిని ఎక్కువగా పూజిస్తారు. విష్ణుమూర్తి సమేత లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఈరోజు ప్రతి మాసంలో మనకు పౌర్ణమి అమావాస్యలు ఉంటాయి, కానీ ఈ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలు ఇంకా ఏ పౌర్ణమికి లేవనే చెప్తుంటారు. ఈరోజు బుద్ధుడు జన్మించిన రోజు, బుద్ధ జయంతిగా కూడా ఈ రోజును వ్యవహరిస్తారు. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు కూడా చాలా పరమ పవిత్రమైన రోజు. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈరోజు ఉద్భవించినది అని చెప్తుంటారు. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించడంతో పాటు గౌరీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరించాలి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, గౌరీదేవిని పూజించడము, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడము ఈరోజు విశేషంగా జరుపుకుంటారు. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పరమ పవిత్రమైన రోజు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు, అది అందరికీ తెలిసిందే. అయితే ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారాడంట. అందువల్లే ఇది బుద్ధ పౌర్ణమి కూడా అయింది. ఈరోజు తులసి పూజలను విశేషంగా ఆచరించడమే కాకుండా దాన ధర్మాలు లాంటివి, ముఖ్యంగా అన్నదానాలు లాంటివి చేస్తే చాలా మంచిది. సత్యనారాయణ స్వామిని, లక్ష్మీ అమ్మవారిని ఎర్రని గులాబీలతో, చామంతులతో, తెల్లని మల్లెపూల మాలతో అలంకరించుకున్నాను. సత్యనారాయణ స్వామి ముందు గోవిందనామాల దీపాన్ని, లక్ష్మీ అమ్మవారి ముందు కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను. నిండుగా ఇలాగా పూలతో అలంకరించుకున్నాను. శుద్ధ జలంతో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అభిషేకించుకున్నాను. గణపతిని కూడా ఈ విధంగా గంధం కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకొని తెల్లని పూలను గణపతికి సమర్పించుకొని ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. గణపతి పూజను ముగించుకున్న తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాను. ఆ తర్వాత పంచహారతిని నైవేద్యంగా రవ కేసరిని స్వామి అమ్మవార్లకు సమర్పించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. అందరినీ చల్లగా చూడు తండ్రి, అందరిలో మేము ఉండేలా చూడమని పూజను చూస్తూ అట్లాగే చాలాసేపు ఉండిపోయాను. మనసుకి చాలా సంతోషంగా, చాలా తృప్తిగా అనిపించింది. శుక్రవారాల్లో ప్రత్యేకమైన పండుగ రోజుల్లో దీపాలు నేను కొంచెం ఎక్కువేసి పెట్టుకుంటాను. ఇంకా ఆ దీపాల వెలుగులో భగవంతుని చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. చాలా కలగా అనిపిస్తుంది పూజ గది. చిన్నపిల్లలు, ఉద్యోగం చేసే మహిళలకు ఇంత వీలు పడకపోవచ్చు, కానీ పిల్లలు పెరిగి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత, మనకు కొంచెం బాధ్యతలు తీరిన తర్వాత, మనము ఉద్యోగం చేసే మహిళలు కాకుండా హౌస్ వైఫ్స్ అయితే కనుక భగవంతుడి దగ్గర ఇంత టైం స్పెండ్ చేసే అదృష్టం కంటే ఇంకా మించింది ఏముంటుంది చెప్పండి. నాకు ఆ భాగ్యం కలిగిందని అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. పూజ చేస్తున్నంతసేపు పక్షుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మాకు ఉత్తరం వైపు, తూర్పు వైపు 2 గుమ్మాలు ఉంటాయి. ఉత్తరం వైపు చాలా పక్షులు వాళ్తూ ఇలాగ అరుస్తూనే ఉంటాయి, కానీ తూర్పు వైపు మాత్రము మాకు కిచెన్ పక్కన యూటిలిటీ ఉంటుంది. ఆ యూటిలిటీ పైన ఉన్న గ్రిల్ పైన ఈ 2 పక్షులు ప్రతిరోజు గూడు కట్టుకోవడానికి గడ్డి పరకలను తీస్తూ ట్రై చేస్తూనే ఉంటాయి. వాటిని చూస్తే అనిపిస్తుంది, చిన్న జీవైనా పెద్ద జీవైనా ప్రతి జీవి తన మనుగడ కోసం పాటు పడాల్సిందే అని. పాపం ఎంతో కష్టపడి తెచ్చుకున్న చిన్న చితక గడ్డి పరకలు మళ్ళీ రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ వాటిని తెచ్చుకుంటూ ఉంటాయి, ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటిని చూస్తే మాత్రం నేను ఒకటి నేర్చుకున్నానండి. వాటి ప్రయత్నం, పట్టుదల చూసి లైఫ్లో ఏ ప్రయత్నం చేయకుండా ఉండడమే ఓడిపోవడం అని నాకు అనిపించింది. సిస్టర్ వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళ విలేజ్లో రామాలయాన్ని కట్టించారు. ఏదైనా ప్రత్యేకమైన పండుగలు, శ్రీరామనవమి, ఇంకా హనుమాన్ జయంతికి
గుడిని దేవుళ్ళని ముస్తాబు చేసి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇక్కడ. చుట్టూ గ్రీనరీ, మధ్యలో టెంపుల్, చాలా ఆహ్లాదమైన వాతావరణంలో టెంపుల్ అయితే ఉంటుంది. ఎంతసేపు చూసినా తనివి తీరదు. టెంపుల్ దగ్గర ఎంత టైం అయినా స్పెండ్ చేయాలన్నట్టు అనిపిస్తుంది. పసుపు, ఎరుపు బంతిమాలలతో టెంపుల్ని చాలా నిండుగా అలంకరించారు. సీతారాముల పటాలను చామంతి, గులాబీ, తులసిమాలలతో చాలా చక్కగా అలంకరించారు. ఇంకా ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.